సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటిదంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అండి. అదే మెటా ఏఐ. ఈ మెటా ఏఐ అనేది వాట్సాప్లో ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. మీరు కనుక వాట్సాప్ అప్డేట్ చేయకుండా ఉన్నట్టయితే ఆ యొక్క వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకొని మీకు ఈ యొక్క ఫీచర్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నేను యొక్క మొబైల్లో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ నుండి మీరు వాట్సాప్ మీద అప్డేట్ చేయండి. ఇది నాకు తెలిసి స్టేబుల్ వర్షన్స్ కూడా అవైలబుల్గా వచ్చేసింది. సో కాబట్టి నేనైతే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్గా అయితే ఉంది. ఇంకా కొంత అప్డేట్ అయితే బాగుండేది. ఓకే, సో మనం అసలు ఎలా యూజ్ చేయాలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్. ఓకే, మనకి కింద రైట్ సైడ్ ట్యాప్ చేయండి. కాల్స్, లెఫ్ట్ సైడ్ కమ్యూనిటీ, అప్డేట్, సెలెక్టెడ్, చాట్స్, లెఫ్ట్ సైడ్ న్యూ చాట్, లెఫ్ట్ సైడ్ మెసేజ్ యువర్ అసిస్టెంట్. సో దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ లోడ్ అవుతుంది, కొంత చూద్దాం. రైట్ సైడ్ సో డైరెక్ట్గా మీకు కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు సో ఇక్కడ ఇలాగ చాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ట్యాప్ చేసుకుంటూ వస్తే మీకు సజెస్ట్ చేస్తుంది. అలా వద్దనుకుంటే హోమ్కి కొద్ది పైన మీరు ట్యాప్ చేస్తే మెసేజ్ అని వస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయండి. సో మీరు ఏదైతే మెసేజ్ అడగాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయండి. ఓకే, నేను టైప్ చేశాను. ఇప్పుడు సెండ్ చేద్దాం. రైట్ సైడ్ ఓకే, చూద్దాం వచ్చింది నాకు. Messages are generated today. Message: who is the Prime Minister in India? 1:43 p.m. Read. The current Prime Minister of India is Narendra Modi, who has been in office since May 26, 2014. Superscript 1. He is the 14th person to hold the position. Some of his predecessors include Superscript 1. Jawaharlal Nehru, India's first Prime Minister, who served for 16 years and 286 days. Lal Bahadur Shastri, served 1. Prime Minister of India. Wikipedia. Wikipedia. సో ఈ విధంగా అయితే మనకి అంటే 2014 నుంచి మనకి ప్రైమ్ మినిస్టర్ ఒకరే ఉన్నారు కాబట్టి అప్పటి నుండి సో వేరే కంటిన్యూ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇంకొక మెసేజ్ అడుగుదాం. Open features menu. More text clip. More features. Who is the chief minister of Andhra? Who is the chief? Pasted. The current prime minister editing. Who is the chief minister of Andhra Pradesh? Send button. Okay, send. The current prime minister of India is 1. Prime minister. Right side. Who is the chief minister of? The current chief minister of Andhra Pradesh is N. Chandrababu Naidu, who has been in office since June 12, 2024. Super home button. Window nav bar. చూసారా, చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనేది మనకి వెంటనే ఇక్కడ ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అఫీషియల్గా అయ్యారో సో అక్కడ డేట్ చూపించడం జరిగింది. అంటే ఎలక్షన్ కోడ్ అనేది మనకి 6th ఆ టైంలో మనకి కంప్లీట్ అయింది కాబట్టి ఆ టైం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. సో ఒక చార్ట్ లాగా మనం చార్ట్ చేయొచ్చు. ఓకేనా? The current chief 1995 2014 to 2019. చూసారా, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారో క్లియర్ చూపిస్తుంది. Space. Enter. Space deleted. ఇంకా ఫైనల్గా ఇంకోటి ఇద్దాం. Capital Q. Open features. More feature. Text edit. Clipboard. Editing. Message. Who is the prime minister? Who is the chief minister of Andhra Pradesh? ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు? ఎస్, ఇది మా తెలుగులో టైప్ చేశాను నేను. సో మీరు ఎలా అయినా చెప్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇది టైప్ చేశాను. ఎవరు? The current chief minister of Andhra Pradesh. 1990. Editing. Send. Send. The current chief minister. Back space. Enter. Back. చూద్దాం. The current president of India is Draupadi Murmu. The current president of India is Draupadi Murmu. She took office on July 25th, 2022. Space. Edit box. Go to most recent message. క్లియర్గా చెప్తున్నారు July 25th, 2022 ఎలక్టెడ్ అయ్యారు అన్నట్టుగా. The current president 1. Feedback positive. సో ఫీడ్బ్యాక్ అనేది మీ పాజిటివ్గా ఇస్తారు, నెగిటివ్గా ఇస్తారు ఈ యొక్క ఆన్సర్కి.
సో మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో కరెక్ట్గా ఉందనుకోండి కరెక్ట్గా, లేకపోతే రాంగ్ అయితే రాంగ్. Emoji. Space. Show in English. US. QWERTY. ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. Habit. Open features. More. Text edit. Clipboard. More. Editing. Space. Who is the Prime Minister in India? Who is the Chief Justice of India? Who is the Chief? Pasted. Editing. Who is the... Send. Yes. The current President of India is... 1. Unlabeled. Editing. Message. Emoji. Go to most recent. Editing. Message. Go to most recent. The current. Back. Keyboard. The current Chief Justice of India is Dr. Justice D.Y. Chandrachit, who was appointed on November 9th, 2022. Superscript 1, Superscript 2, Super... Back. Button. Window nav bar. సో ఇక్కడ మనకు క్లియర్గా ఎవరైతే మన ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు ఉన్నారో ఆ యొక్క నేమ్ చూపించడం జరిగింది. అలాగే సేవ్ చేసుకోవచ్చు. మన వికీ వీడియో కూడా వస్తుంది, దానిపైన క్లిక్ చేసి మనం మిగిలిన చూసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వస్తున్నాను. WhatsApp. ఎస్, వాట్సాప్. ఇప్పుడు మనకు ఒక చార్ట్ లాగా వచ్చింటుంది, ఇది చూద్దాం. VH Technology. Meta AI. 1:46 p.m. The current Chief Justice of India is Dr. Justice D.Y. Chandrachit, who was appointed on November 9th, 2022. Superscript 1, Superscript 2, Superscript 3. He is the 50th Chief Justice of India. సో ఈ విధంగా చూపించడం జరిగింది మెటా ఏఐ. సో ఇది మనం డబుల్ ప్రెస్ చేసి One item selected. More options. మనకి పైన బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ లో మోర్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ Archive chat. ఆర్కైవ్, Mute notifications. Mute. Delete chat. డిలీట్. దీనిపై ట్యాప్ చేయండి. Delete this. Cancel. Tick box. Also delete media received in this chat from the device gallery. సో మొత్తంగా గ్యాలరీ డిలీట్ అవ్వాలా? ఓకే, టిక్ చేయండి. Cancel. Back. Button. Delete this chat. Tick. Cancel. Delete chat. Button. డిలీట్ చాట్. దీనిపైన ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఇలాగా మనం ఏఐ సహాయంతో ఒక లెటర్ ఏ విధంగా రాయాలో తెలుసుకోవచ్చు ఒక ఫ్రెండ్కి. సో ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. సో ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇంకా చూపించాలనుకున్నాను, కాకపోతే ఏంటంటే వీడియో అనేది లెంతీ అవ్వకూడదు. సో ఏదైనా బ్రీఫ్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మీకు చిన్న చూపించాను. సో మీరు ఏదైనా సరే ఈజీగా అయితే ఐడెంటిఫై చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.